రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో 2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను అందజేశారు. ముగ్గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 57 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. ప్రజా వ్యవహారాలు, కళల రంగంలో చేసిన కృషికి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ ఖేహార్, కుముద్ని, రజనీకాంత్ లకియాలకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రదానం చేయగా, ప్రముఖ జానపద గాయని శారదా సిన్హాకు మరణ అనంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు. జతిన్ గోస్వామి, కైలాష్నాథ్ దీక్షిత్, సాధ్వి రితంబర, ప్రముఖ సినీ నటి, నృత్య కళాకారిణి డాక్టర్ శోభన పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దేబ్రాయ్ మరణ అనంతరం ఈ అవార్డును ప్రదానం చేశారు. పద్మశ్రీ అవార్డులు పొందిన వారిలో మందకృష్ణ మాదిగ, డాక్టర్ నీర్జా భట్ల, సంతరాం దేశ్వాల్, సయ్యద్ ఐనుల్ హసన్, ప్రశాంత్ ప్రకాశ్, నాగేంద్రనాథ్ రాయ్ ఉన్నారు. హ్యూ గర్న్స్టర్ మరణాంతరం కొలిన్ గర్న్స్టర్ సంయుక్తంగా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.